ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు శర్మిలది కాదని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జి సిహెచ్ గాయత్రి ధ్వజమెత్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని ఆమె ఖండిస్తూ చనిపోయిన పర్యాటకులకు సంతాపం తెలియజేశారు. షర్మిల ప్రధాని మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకి షర్మిల మాటలు చెల్లుబాటు అవుతాయి గాని ప్రజల్లో మాత్రం షర్మిల మీద తిరుగుబాటు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వాళ్ల అన్నయ్య జగన్ అవినీతి ఆరోపణలలో ఆరితేరారని ఆరోపణలు గుప్పించారు. అన్నా చెల్లెలు ఆస్తి తగాదాల కోసమే రాజకీయాలకు వచ్చారని విమర్శలు చేశారు. షర్మిల వాళ్ల అన్నయ్యతో రాజీ పడలేక తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడ పార్టీని భూస్థాపితం చేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని దేవా చేశారు. షర్మిల గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి విమర్శలు చేయవచ్చు కానీ దేశం గర్వించదగ్గ ఒక ప్రధానిని స్థాయికి మించి వాపును చూసుకుని బలుపు అనుకుని పిచ్చి పరాకాష్ఠకి ఎక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా విమర్శలు చేయటం మేము బీజేపీ నుంచి మహిళా మోర్చా నుంచి ఖండిస్తున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నారు, గౌరవించే వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని మీరు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చప్పట్లు కొడతారేమో కానీ దేశంలో ప్రతి వ్యక్తి మీరు చేసిన మీ అన్నగారు చేసిన అవినీతిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి మీరు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి వివాదాలను సెటిల్ చేసుకుంటానికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఒక పార్టీ తెరిచి అక్కడ గవర్నమెంట్ తరివేస్తే ఇక్కడ ఏపీకి వచ్చి దాక్కుని గురువింద గింజ సామెతలాగా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. అట్లాగే రాజకీయంలో మీ అన్నగారు మీరు కుటుంబ సమేతంగా ఎంత పెద్ద అవినీతి చేశారో దేశం మొత్తం చూస్తున్నారు. ప్రపంచ రికార్డే సృష్టించారు మీరు చేసిన అవినీతిలో. కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని అవినీతి ఎక్కడా జరగలేదు. లుంబిని పార్క్ లో ఆ రోజు జరిగిన దాడి మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే జరిగింది. అంటే దానికి మీరు బాధ్యత వహించారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ముంబైలో తాజ్ హోటల్లో ఉగ్రదాడి జరిగితే ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అది. మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ బాధ్యత వహించారా? అంటే వారు టెర్రరిస్టులా? ఆ రోజు మీరు మన సైనికులకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వకుండా ఉన్నారు అని అంటే ఇన్ఛార్జిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. మొన్న పహల్గాంలో జరిగినటువంటి హృదయ విదారక ఘటనను యావత్ భారతదేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించింది. ఈ రోజున రాజకీయంగా విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం. రాజకీయ విమర్శలు అవసరం కూడా. కానీ జరిగినటువంటి దుర్ఘటనలను అడ్డం పెట్టుకొని ఏదో మా ఉనికిని మేము చాటుకోవాలి, మేము కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము, మా పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఉనికిని చాటుకున్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి మీద స్థాయి మరిచిపోయి విమర్శలు చేసినటువంటి షర్మిల గారి గురించి ఇవాళ మాట్లాడుకోవాలి. ఆమె కుటుంబం గురించి మాట్లాడాలంటే లుంబిని పార్క్ దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళ నాన్నగారే గవర్నమెంట్లో ఉన్నారు. మరి ఆ రోజున హృదయ విదారక ఘటన జరిగింది. మరి వాళ్ళ నాన్నగారు టెర్రరిస్టు ఉగ్రవాది అని ఆవిడ ఒప్పుకున్నట్టేనా? అలాగే గోకుల్ చాట్ ఎంతమంది అమాయకులు చనిపోయారు ఆ సంఘటనలో. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ. మరి ఆ రోజున చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి చేసినటువంటి పరిస్థితి ఉందా? షర్మిల గారి మాటలను బట్టి చూస్తే అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మరి మనకి తాజ్ హోటల్లో జరిగినటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేము. ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సామాన్యులు, పిల్లలు అందరినీ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్స్లో ఉంది. ఆ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఎంతోమంది ఐపీఎస్లు ఎదురొడ్డి
ఉగ్రవాదులకి ఎదురొడ్డి ఫైట్ చేయడానికి కొంతమందినైనా హోటల్లో కాపాడుకుందాం అని చెప్పి ఫైట్ చేయడానికి ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళు తొడుక్కోవడానికి కనీసం వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పక్షాన నిలబడిందా? దేశాన్ని